ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హరీష్ రావు పాత్రపై గతంలో విమర్శలు చేసింది కవిత. గతంలో పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేసింది సిట్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం అనే చెప్పాలి. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, విచారణకు రావాలి అనేటువంటి మాట. ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి పరిణామం కింద చెప్పొచ్చంటారు దీన్ని? మురళి, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఏదైతే బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ ఏదైతే ఉన్నారో హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ పోలీసులు నేరుగా హరీష్ రావు వెళ్ళి నోటీసులు చేశారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన డేటా ఆధారంగా, ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ పోలీసులు హరీష్ రావుకు నోటీస్ అందజేశారు. ఏదైతే ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే హరీష్ రావుకు సిట్ 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ రావాలంటూ ఆయనకు నేరుగా పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏదైతే కవిత సంచలనమైన ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా హరీష్ రావుకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం లేదంటూ గతంలోనే కవిత కూడా ఆరోపణలు చేసిన విషయం మనం తెలుసు. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించారు. ప్రభాకర్ రావుతో, ఏదైతే నిందితుడు ప్రభాకర్ రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించడానికి బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు భాగస్వామ్యం పంచుకున్నారు. ఇందులో హరీష్ రావే ప్రధాన పాత్ర పోషించారంటూ ఇప్పటికే కవిత టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం సిట్ పోలీసులు ఏకంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. రేపు ఉదయం సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. మురళి, దీనికి సంబంధించి నోటీసులు అందుకున్న తర్వాత ఇమ్మీడియట్గా విచారణ తర్వాత అరెస్ట్ అనేటువంటి రకరకాలైనటువంటి వార్తలు కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అరెస్టు తప్పదనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? ఎస్ మురళి, ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులో ఉన్న విషయాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలంటూ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం హరీష్ రావు హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఎక్కడ నుంచి కేసు మొదలైంది, ఈ కేసులో ప్రధానంగా ఎవరెవరిని విచారించారు, అయితే ఇప్పుడు ఇచ్చిన ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావును ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఏ బీఆర్ఎస్ నేత కూడా సిట్ నోటీసులు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు లో ఏముంది అనే అంశం కూడా ఇప్పటికీ ఈ సమాచారం అయితే. ఎందుకంటే ఈ హరీష్ రావు ఇంట్లో లేరు. హరీష్ రావు సెక్యూరిటీకి నోటీసులు ఇచ్చారంటూ ఇప్పుడు మనకు బ్రేకింగ్ అందుతుంది. హరీష్ రావు ఇంటిలో ఉండగానే సిట్ పోలీసులు నోటీసు అందజేశారంటూ మనం గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ రావు ప్రస్తుతానికి ఇంట్లో లేరు. ఏదైతే ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం విచారణ నడుస్తుంది. అయితే ఆయన సెక్యూరిటీకి నోటీసులు ఇచ్చి సిట్ పోలీసులు వచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు పిఎస్ కు విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఈ బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకునే అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు తెలియకోకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదంటూ కవిత చేసిన ఆరోపణలు కూడా బలం చేకూరుతుంది. అయితే హరీష్ రావు తర్వాత మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు నోటీసులు రావడంతో అటు బీఆర్ఎస్ లో కూడా ఉత్కంఠ రేపుతుంది. మురళి, రైట్, అంటే ఇది ఒక కీలక పరిణామంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉండబోతోంది విచారణ, ఒకవేళ హరీష్ రావు హాజరైతే ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా నెలకొంది కదా కిరణ్, అది ఎలా ఉండబోతుంది అంటారు? అది మురళి, ఇప్పటికిప్పుడు నోటీసులు పోలీసులు ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఇంట్లో లేకపోవడంతో హరీష్ రావు సెక్యూరిటీకి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసుల పైన ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి హరీష్ రావు నోటీసుల పైన స్పందించలేదు, ఆయన అందుబాటులో లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా రేపు జరగబోయే విచారణకు హరీష్ రావు హాజరవుతారా లేదా అనే అంశం
మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అది రేపు ఉదయం 11 గంటలకు మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏదైతే మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావు అందుబాటులో లేకపోవడంతో రేపు ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే అంశం కూడా మనం చూడాలి. ప్రస్తుతానికి ఆయన ఇంట్లో ఉన్న సెక్యూరిటీకి మాత్రమే నోటీసులు అందజేశారని మనకు సమాచారం అందుతుంది మురళి. రేపు ఉదయం ఆయన హాజరవుతారా లేదా అనే అంశం కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం ఓ ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే రేపు ఉదయం 11 గంటలకు పిఎస్ కు రావాలంటూ నోటీసులు సిట్ అందజేసింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం అయితే చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం విచారణకు రావాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొంది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నోటీసులు అయితే వచ్చాయి. ఇక హరీష్ రావు పాత్రపై గతంలో కవిత ప్రధానంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేసింది సిట్. అయితే ఈ సిట్ విచారణ తర్వాత హరీష్ రావు అరెస్ట్ అంటూ కూడా రకరకాల ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నేరుగా ఆ నోటీసుల్ని హరీష్ రావు అందుకోలేదు కాబట్టి దానికి సంబంధించి ఫలానా రోజు నేను విచారణకు వస్తానని చెప్పేటువంటి క్లారిటీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ రేపు ఉదయం 11 గంటల వరకు కూడా ఎటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఉదయం కానీ లేకపోతే రాత్రి కానీ ఆ నోటీసులు కానీ ఆయన అందుకుంటే ఇమ్మీడియట్గా విచారణకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఆయన రాలేనటువంటి పరిస్థితుల్లో ఆయన తరపు న్యాయవాదులు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడం కావచ్చు, లేకపోతే పలానా రోజున నేను డెఫినెట్గా విచారణకు వస్తానని కూడా ఆయన తరపు న్యాయవాదులు కానీ ఆయన కానీ క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి.